తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరు డి అంటే డి అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గవర్నర్ ధన్యవాద ప్రసంగంలో మంత్రి కేటీఆర్ తప్పుల తడక ఉందంటూ సెటైర్స్ వేయడంతో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే కేటీఆర్ చేసిన విమర్శలపై అటు సభ్యులు కూడా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా అదే స్థాయిలో కౌంటర్ వేశారు. అయితే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా ఏకరువు పెడుతూ రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. అయితే ఈ విషయంపై మేడిగడ్డ దాంట్లో జరిగినట్టు అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అక్రమాలు, దానికి సంబంధించి ప్రాజెక్టుల విషయంపై కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై కానీ, నెక్స్ట్ మళ్ళా డ్రగ్స్ కేసులు, అన్నదాతల ఆత్మహత్యలు సంబంధించి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత నియంత్రణతో నిరంకుశ పాలన ఎట్లా అవలంబించిన ప్రజల పట్ల అనే విషయాలని క్లుప్తంగా లెక్కలతో సహా వివరించిండు. మొత్తానికి తెలంగాణలో విద్యుత్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యుత్ కష్టాలు వస్తాయని పదే ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి కేసీఆర్ తెలంగాణలో సాగునీటికి కాలువలు కానీ, ప్రాజెక్టులు కానీ కట్టినడితే ఈరోజు మనకి బౌర్బావుల కింద సాగు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అసలు యాక్చువల్గా దేశంలోనే తొలి స్థానంలో ఉందని చెప్పినటువంటి కేటీఆర్, హరీష్ రావు ఈ ప్రస్తావనలో మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా లెక్కలతో సహా చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి తొలి సెషన్స్లోనే నేతల మధ్య మాటల యుద్ధాలు ఎట్లా సాగినాయి అంటే, కాంగ్రెస్ పాలనలో చేసిన తప్పిదాలను 50 ఏళ్ళలో జరిగిన తప్పిదాలను వీళ్ళు ప్రస్తావిస్తుంటే, ఇటు కాంగ్రెస్ పాలకులు కూడా ఏం చేశారంటే 9.5 ఏళ్ళలో చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఇసుక దందా, అరాచకాలకు సంబంధించి అన్నిటినీ మొత్తం ఏకరువు పెట్టారు. ఎట్లా 50 ఏళ్ళలో కాంగ్రెస్ పాలనలో చేయనటువంటి అభివృద్ధిని 10 ఏళ్ళలోనే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గొప్పలు చెప్పుకున్నా, కానీ తీరా వాస్తవానికి వచ్చేసరికి అప్పుల కుప్పతోటి మొత్తం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని మొత్తం స్పష్టంగా లెక్కలతో సహా చూపించారు. పాలమూరులో వలసలు ఎలా కాంగ్రెస్ హయాంలో ఎట్లా వలసలు పోయినాయి, ప్రజలు ఎట్లా బొంబాయికి బొగ్గు బావుల్లో ఎట్లా పనిచేయడానికి దుబాయ్కి ఎట్లా వెళ్ళిపోయారు అనేది రోజుకు 2 బస్సుల్లో ప్రజలు పోతుంటే దాన్ని చూసిన వాళ్ళు గుండె తరుక్కుపోయిందని, అలాంటి వలసలు లేకుండా చేస్తానికి పాలమూరుని పచ్చగా చేసి తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాడి పండించే విధంగా లక్ష్యంతో కేసీఆర్ స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజలకి, రైతులకి మేలు చేసే విధంగా పంటలని పండించి తెలంగాణ అన్నపూర్ణగా తయారు చేయడానికి ఆయన ప్రయత్నించారని కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని ఆయన ప్రజెంట్ చేయాలని అసెంబ్లీలో ట్రై చేసింది. అయితే అదేవిధంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన నిరంకుశంగా పరిపాలించినటువంటి కేసీఆర్ ఎలా ప్రజల పట్ల, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, నిరుద్యోగుల పట్ల, రైతుల పట్ల, తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి ఎలాంటి సంబంధం లేదు. యాక్చువల్గా దేశంలోనే రైతుల ఆదాయం పెరిగింది, రెట్టింపు చేసిన, రైతును రాజుగా చేసామని చెప్పుకుని గొప్పలు చెప్పుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని ట్రై చేసింది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో రైతు బంధు, రైతు హామీలకు సంబంధించి ఎలాంటి కేసీఆర్ చెప్పినటువంటి హామీలు దాంట్లో కూడా ఏదొక్కటి కరెక్ట్గా లేదని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. అయితే రైతు బంధు కానీ, పంట నష్ట పరిహారం వీటిలో కూడా రైతులకి చాలా అన్యాయం చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా లెక్కలతో సహా మనకు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పేసిండు. నైసర్గిక స్వరూపం అనేటువంటి తెలంగాణలో ఏ పంటలు ఎక్కడ ఏది పండుతుంది అన్ని పంటలకు అనువైన నేల. అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాక పంటలకు కానీ, ఏ పంటలు ఎక్కడ వేయాలి, ఏది చేయాలి, ఎలాంటి వేస్తే ఎలాంటి పండుతుందని చెప్పేసి గొప్పలుగా చెప్పేసి రైతులను, వ్యవసాయదారులందరినీ రైతుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి స్పష్టంగా చెప్పేసి వాళ్ళకి ఎక్కడ ఏ పంటలు వేస్తే లాభదాయక పంటలు వేద్దామని చెప్పేసి మొత్తంగా చెప్పారు. కానీ ఆచరణ సాధ్యం కాని విధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అలాంటి సిచ్యువేషన్లోనే అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయి అప్పులు ఊబులో కూరిపోయి చాలా చెప్పారు. అలాంటి వాళ్ళకి ఆత్మహత్య చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షలు రైతు బీమా కింద ఇస్తామన్నారు. పంట నష్టపోయిన వరదలు
కానీ వర్షాలకు వచ్చినా కానీ తుఫాన్ల సమయంలో కానీ పంట నష్ట పరిహారం కూడా ఎలాంటి ఇవ్వకుండా రైతులు మభ్యపెట్టి 10,000 ఇస్తామని చెప్పారు పోయిన గత ఏడాది, కానీ ఇంతవరకు అమలు చేయలేదు. అలాంటి సిచ్యువేషన్లోనే ఇప్పుడు మళ్ళీ రైతులను రాజును చేశాము, రైతుల ఆత్మహత్యలు తగ్గించాము, దేశంలో నెంబర్ 1గా చేసాము రైతుల్ని అని, రైతుల ఆదాయం పెంచామని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి చాలా వ్యత్యాసం కనపడుతుంది. కానీ కొత్తగా వచ్చిన సీఎం మాత్రం రైతులు రాజు చేసిండు, ఎట్లా చేసిండు, రైతులను ఎలా ఆదుకున్నారు, ఎలాంటి చేసిండు, ఎట్లా చేసిండు అనే విషయాన్ని మాత్రం అసెంబ్లీకి స్పష్టంగా చెప్పేసిండు. కాకమ్మ కబుర్లు చెప్పేసి రైతులు మభ్యపెట్టేసి ఇవన్నీ ఇట్లా చేసి ప్రజల్ని మభ్యపెట్టేసి ఓట్లనుగా మలుచుకుంటానికి ఇలాంటి ప్రయత్నాలు జిమ్మిక్కులు చేసి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా నిరంకుశంగా ఎట్లా వ్యవహరించారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది. ప్రగతి భవన్కి ఒకానొక సందర్భంలో ఇది హోంమంత్రి అయినటువంటి మహమూద్ అలీ, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ప్రగతి భవన్కి వెళ్తే కలవటానికి కూడా అడ్డుకొని హోంగార్డులతోటి కూడా బయటికి పంపించిన పరిస్థితులు ఏర్పడి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అలాంటి సందర్భంలో ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు విని ప్రజల దగ్గర ఉన్న ఫిర్యాదులు తీసుకుంటుంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూడలేక ఓర్వలేకనే ఇలా మా మీద నిందలేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తారు. మొత్తానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2 హామీలు అమలు చేశారు. ఒకటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు, మహాలక్ష్మి కింద మహిళలకు బస్ పాస్ ఫ్రీ. త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు అన్ని హామీలను అమలు చేయాలని వీళ్ళు కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. వీళ్ళు ఏమంటారు, అనుకున్న ప్రకారం అనుకున్న విధంగా చట్టబద్ధతలాగా అన్ని హామీలను కరెక్ట్గా అమలు చేస్తామని వీళ్ళు చెప్తుంటే ఎప్పటిలోగా అమలు చేస్తారు, ఎట్లా అమలు చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి వీళ్ళు బాగా పోరాటం చేసి ఇష్యూ చేసి వాళ్ళ మీద ఆరోపణ చేస్తారు.